డాక్టర్ అని చెప్తున్నారు? ఈ ప్రాంతంలో ఉన్న కొండలన్నీ డాక్టర్ కెల్లీ గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి. డోడో సాధువు పక్షులు, వీటి వల్ల ప్రమాదం ఉండదు. అసలు మీరెవరు? అరే, నీలం రంగు రక్కూన్. నేనేం నీల రంగు రక్కుని కాదు, నేనొక క్యాట్ రోబోట్ ని. చెప్తుంటే అర్థం కాదా? ఓ అలాగా, నన్ను క్షమించు. నీ నవ్వు ఆపుతావా? నన్ను క్షమించు. నోబితా, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. పర్వాలేదు, వదిలేయండి. నా పేరు కెల్లీ, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. అలాగా, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. నా పేరు నోబితా. చాలా సంతోషం. నాకు కూడా. నోబితా, అలా చూడు. ఏంటది? వామ్మో, ఎంత పెద్ద తాబేలు! అదా, అది క్రిప్టోడన్. చూడ్డానికి తాబేలా ఉంటుంది, మనల్ని ఏమీ చేయదు. ఇది ఆర్మటిల్ కి దగ్గర బంధువు. అద్భుతం! నేను ఇలాంటి తాబేల్ని ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూసే మృగాలన్నీ విచిత్రంగా ఉంటాయి, కానీ ఈ జీవరాశులన్నీ అంతరించిపోయాయి. ఈ డోడోలు పీజియన్ జాతికి సంబంధించినవి, కానీ ఇవి ఎగరలేవు. ఇవే ఇండోరికా థేరియం. ఇవన్నీ రాక్షస జాతికి చెందిన క్షీరదాలు. అద్భుతం! చాలా బాగుంది. ఇదే మెగాథీరియం. ఇది లోకంలోనే అతి బద్ధకమైన జంతువు. ఈ ఎలాస్మోథేరియం కొమ్ము 2 మీటర్ల పొడవుంటుంది. అందరూ ఇది యూనికార్న్లా ఉందని అంటారు. ఇవి కలికోథీరియం. చూస్తుంటే గొర్రెలలా ఉంది కదా. ఒకసారి వెనక్కి తిరిగి అలా చూడండి. అదే ఎపికోలస్. అసలు తనకేమైంది? డోరేమాన్కి ఎలుకలంటే చాలా భయం. భయపడక్కర్లేదు. ఎపికాలస్ అంటే ఉడత జాతికి చెందింది, ఎలుక జాతికి చెందింది కాదు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? పలకండి, పలకండి. ఏంటది? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. అది సరే గాని ఆ రాక్షస మోవ పక్షేది? అదా నా జేబులోనే ఉంది. అదేది? ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆగు, నొప్పిగా ఉంది. ఆగు, ఆగు, ఆగమంటున్నాను.